ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసన్లు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో తెలుసుకుందాం. ఉత్తమ కోరికలు సత్వరం నెరవేరాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖీనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిష్య ఋతువు. వివాహాది శుభ ప్రయత్నాలకి కార్యాలకి శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది శుభకార్యాలన్నీ కూడా, ప్రయత్నాలన్నీ కూడా, పుణ్యకార్యాలన్నీ కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. బృహస్పతి ప్రీతికి దోహదపడతాయి. తద్వారా శుభ సంఘటనలు ఏర్పడతాయి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి ధనుస్సు క్షేత్ర స్థితి, శని యొక్క యుతి ఉంది. ఇది అనుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ఈ ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి విష్ణు సహస్రనామ పారాయణ, పెసలదానం వంటివి ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. దోష నివారణకి దోహదపడతాయి. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే శుక్రుడు యొక్క ఉచ్చస్థితి మీనక్షేత్రంలో కుజుడితోటి యుతి, అలాగే బృహస్పతి యొక్క వీక్షణ కన్యాక్షేత్రం నుంచి ఉంది. ఈ గురు శుక్రుడు యొక్క పరస్పర వీక్షణ ఈరోజు పుట్టేటువంటి వారికి ఉత్తమ తెలివితేటలను కలిగించడంలో సమర్థత కలిగిస్తుంది. అలాగే కేతువు యొక్క స్థితి కుంభక్షేత్రంలో, రాహువు యొక్క స్థితి సింహక్షేత్రంలో, రవి యొక్క స్థితి మకర క్షేత్రంలో, శని బుధుల యొక్క స్థితి ధనస్సు క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ జ్ఞానాన్ని, ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దక్షిణామూర్తి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. మందస్మిత స్ఫురిత ముగ్ధ ముఖారవింద కందర్పకోటి శత సుందర దివ్యమూర్తిం ఆతామ్ర కోమల జటా ఘటితేందులేఖం ఆలోకయే వటతటీ నిలయం దయాళుం కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణారసపూరపూరిత సముద్రం జయ దేవ మహాదేవ జయ కారుణ్య విగ్రహ జయ భూమిరుహావాస జయ వీరాసన స్థిత జయ కుందేందు పాఠీర పాండురాంగ గజాపతే జయ విజ్ఞాన ముద్రాక్ష మాలావీణాలసత్కరా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రయత్నపూర్వకంగా దూరమవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలని వెంటనే చేపట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. శుభ పరిణామాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలకై అన్వేషించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా లభిస్తాయి. మహిళలు గృహ ఉపయోగ కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా వ్యయం నియంత్రించబడుతుంది, ఆదాయం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై
ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆనందాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకి ఏర్పడుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత మాత్రం పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి విభేదాలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. తెలివైన నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని స్థిరాస్తి రంగం వారు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. గృహ సంబంధిత నిర్మాణాది కార్యక్రమాలపై ఆలోచన పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు అన్ని రంగాల వారికి లభిస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన అవకాశాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని వ్యాపార రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి చురుకుతనం పెరుగుతుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. ఆర్థిక వ్యయం నియంత్రించబడుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఉన్నప్పటికీ ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన అవకాశాలు వైద్య వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంకోచాలు వీడిపోతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలకు, సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి దక్కుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి విదేశీ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. బలాన్ని కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా
ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షింతలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా ఉంటే చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి జగడాలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతి లభిస్తుంది. ఆశించినటువంటి కోరికలు గృహపరంగా కూడా నెరవేరుతాయి. వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా లభిస్తుంది. మహిళలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. బుద్ధి సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అనుకూల పరిస్థితుల్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపారపరమైనటువంటి సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అనుకూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ అమలు చేయలేనటువంటి ప్రతికూలత కూడా వెనంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థికంగా నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఎదురవుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సన్నజాజులతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆకస్మిక వ్యయం లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం కూడా వెన్నట్టు ఉంటుంది. దిగ్విజయంగా కార్యక్రమ నిర్వహణ కొనసాగించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో చిరు సమస్యలు కూడా ఎదురవుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు గృహపరంగా కొనసాగుతాయి. విదేశీ సంబంధిత పర్యటనలు వంటివి ఉపకరిస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి విద్యార్థులు బయటికి రాగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికమవుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు గృహరీత్యా తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఇంపైన వార్తలు ఆనందాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక అనుకూల వార్తలు ఆనందాన్ని పెంచుతాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సత్వరమే నెరవేరుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సులభ రీతిలో సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తప్పనిసరి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింప చేసేటువంటి ఆర్థిక పరిస్థితి ఆనందాన్ని పెంచుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి చేయూత లభిస్తుంది. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. మహిళలకు ప్రోత్సాహం గృహపరంగా ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అనుకూలత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. మనోభీష్టాలు ఉత్తమ కోరికలు సత్వరమే నెరవేరాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. శివాలయంలో సోమవారం నాడు ధ్వజస్తంభానికి ఈశాన్య మూలగా తమలపాకుల మీద ఇనుప ప్రమిదలలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించడం ద్వారా ఆశించినటువంటి ఉత్తమ కోరికలు వెంటనే నెరవేరుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. నిజంగా గృహం స్వర్గమే. ఆ గృహంలో మనం పాటించేటువంటి నియమాలు కూడాను మనకు అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. నిత్య పూజ, ఆ పూజలో వాడే పుష్పాలు, అలాగే నైవేద్యాలు, ఏ దేవునికి ఏ నైవేద్యం గనక గృహంలో సమర్పిస్తే మనకి సర్వసంపదలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది. గ్రహచార రీత్యా సంభవించినటువంటి ఒడిదుడుకుల నుంచి ఎలా బయటపడవచ్చు అనేటువంటి విశేషాంశాలు కూడా గృహబల రీత్యా చాలా అవసరం. అందుచేత మనం నిత్యం కూడాను దైవ పూజ చేసిన తర్వాత ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం చక్కటి నైవేద్యాలు సమర్పించేటువంటి విధి విధానం తప్పనిసరిగా పాటించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ దేవతా నైవేద్యాల్లో ఏ దేవతకు ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తే సఫలీకృత లక్షణం వస్తుందో కూడా మనకు శాస్త్రాల్లో ఋషులు తెలియజేశారు. శివునికి ప్రతి సోమవారం కూడాను గృహంలో అభిషేకం నిర్వహించడం చాలా మంచిదే. కనీసం మాస శివరాత్రి నాడైనా ప్రతినిత్యం శివారాధన చేసుకుంటాం. అభిషేకార్చన అనేది మాత్రం కనీసం సోమవారం నాడైనా ఆచరించడం చాలా మంచిది. శాసిద్ధంగా నైవేద్యం ఏం పెట్టాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు చాలామంది. పరమేశ్వరునికి నైవేద్యం చిమ్మిలి చాలా గొప్పది. చిమ్మిలి నైవేద్యం కనుక సమర్పించినట్లయితే సమస్త భాగ్యాలు కూడాను వస్తాయి అంటోంది శాస్త్రం. చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం సర్వత్రా కూడాను శుభదాయకం. శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతివంతమైనటువంటిది. నిత్యం నేను విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాను. ఆయనకి ఇష్టమైనటువంటి తులసిమాల కూడా వేస్తానండి.
నైవేద్యం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఎటువంటిది పెడితే బాగా రాణిస్తుంది అని చెప్పేసి ఆలోచించేవాళ్ళు ఉంటారు. శ్రీ మహావిష్ణువుకు చక్ర పొంగలి నైవేద్యం చాలా విశిష్టంగా పనిచేస్తుంది. ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పినటువంటి రహస్యాలు. వినాయకుడిని ప్రతినిత్యం కూడా కొలుస్తూ ఉంటాం మనం ఇంట్లో. ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే స్వామి నీ దయ అనుగ్రహించు, నీకు ఉండ్రాళ్ళు పోసుకుంటాను అంటాం. తెలియకుండానే ఉండ్రాళ్ళు అనేటువంటి మాట వచ్చేస్తుంది. ఆ కార్యక్రమం నెరవేరితే చాలు స్వామి నీ దయ అని చెప్పేసి. కాబట్టి వినాయకునికి బాగా ప్రీతివంతమైనటువంటివి ఉండ్రాళ్లే. ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు. శరణవభవుడు వేల్ ఆయుధాన్ని ధరించి ఉంటాడు. ఆయన సర్వకార్య సిద్ధి ప్రదాతగా కూడా పనిచేస్తాడు. అంతేకాకుండా విజయసిద్ధిని ప్రసాదిస్తాడు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం చక్కగా నిష్టగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠనం చేసి పాలు బెల్లం కలిపినటువంటి వండినటువంటి పాయసాన్ని గనక స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. ఆవు పాలు బెల్లంతో కూడి వండినటువంటి పాయసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రం. శ్రీ మహాలక్ష్మీదేవి ఆ తల్లి చక్కని తల్లి, అష్టలక్ష్మీ స్వరూపంతో విరాజిల్లుతూ ఉంటుంది. ధనమూలం ఇదం జగత్. ధనం లేకుండా ఏదీ సాధించలేం కదా. ఆ లక్ష్మీదేవి యొక్క కృపను సాధించడానికి మనం పద్మప్రియే అంటూ పద్మపుష్పాలతో ఆరాధన చేసి కొబ్బరి పాలతో వండినటువంటి పాయసం కానీ బూరెలు కానీ నైవేద్యంగా సమర్పిస్తే ఆ మహాలక్ష్మీదేవి మనకు సంపదల్ని ప్రసాదిస్తుంది అంటోంది శాస్త్రం. దుర్గములను బాపేటువంటి దుర్గాదేవి, ఆమెకి ఎరుపు పూలంటే చాలా ఇష్టం. మందార పూలతో ఎర్రటి గన్నేరు పూలతో ఆ తల్లిని అర్చన చేసిన తరువాత పులిహోర నైవేద్యం చాలా విశేషం. ఆ తల్లికి దుర్గాదేవికి పులిహోర నైవేద్యం పెట్టడం అనేటువంటిది చాలా విశేషంగా మనకు శాస్త్రాల్లో చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఆ స్వామివారికి చాలా ప్రీతి అయినది ఏమిటి? అందరికీ తెలిసిందే. దరిద్ర బాధతో కొట్టుమిట్టాడేటువంటి స్నేహితుడు కేవలం అటుకుల మూట ఇస్తే, చిన్నది అటుకులు కాసినిస్తేనే సర్వసంపదలు వచ్చాయి. అటువంటప్పుడు మనం కూడా ఆ స్వామివారికి అటుకులు బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించడం. వెన్న తింటాడు కాబట్టి వెన్న కూడాను నైవేద్యంగా సమర్పించడం కృష్ణ పరమాత్మను ఆరాధన చేసేటువంటి వ్యక్తులకు చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాడు స్వామివారు. సత్యనారాయణ స్వామివారు కష్టములన్నింటినీ రూపుమాపేటువంటి అద్భుత దైవం. ఆయనకి బాగా ఇష్టమైంది గోధుమ రవ్వ హల్వా, చాలా ప్రీతికరం. ఎటు కూడా వ్రతం ఆచరించినప్పుడు గోధుమ పిండిలో ఆవు పాలు, చక్కెర, పండ్లు వేసి చక్కగా నైవేద్యం పెట్టేటువంటి సాంప్రదాయం కూడా ఉంది కదా. మరి అలాగే కాళికాదేవి, ఆ తల్లి శత్రు సంహారిణి. ఆ తల్లిని ఆరాధన చేసేటువంటి వారికి ఎరుపు రంగు పూలు సమర్పించిన తర్వాత జయంతి మంగళాకాళి అంటూ గారెలు, మినపగారెలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ప్రత్యక్ష సాక్షిభూత దైవం సూర్య భగవానుడు. ఆ స్వామిని నిత్యం ఆరాధన చేస్తూనే ఉన్నాం. ఆ స్వామికి అర్ఘ్యప్రదానం ఇస్తాం. ఆయనకి నైవేద్యంగా క్షీరాన్నం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. గ్రహాలు బాగాలైనప్పుడు జపాలు చేస్తూ ఉంటాం. చంద్ర జపం ఇలాంటి జపాలు. మరి చంద్రుడికి కూడా నైవేద్యం పెట్టాలిగా. జపాలు అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టాలి కదా. మరి ఎలాంటి నైవేద్యం పెడితే మనకు వెంటనే ఫలితం వస్తుంది అని ఆలోచన చేసేవారు. వెన్నపూస, పాలకోవా ఈ రెండు కూడా నైవేద్యంగా సమర్పించడం ప్రీతికరం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.
భీష్మాచార్యుల వారిని ధర్మ సంబంధమైన విషయములు తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహంతో కుతూహలంతో ధర్మరాజు గారు రాజధర్మముల గురించి చెప్పవలసిందిగా ప్రశ్న చేశాడు. ఇందులో ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ప్రశ్న వెయ్యడానికి ఒక వ్యక్తి ఉండడం ఒక ఎత్తు, దానికి తగిన అర్హత పొందినటువంటి వాడు ప్రశ్న వెయ్యడం ఒక ఎత్తు. అక్కడ వ్యాసుడు నారదాదులు ఉన్నప్పటికీ కూడా ధర్మ జిజ్ఞాస కలిగిన వాడు కనుక, ఎప్పుడూ ధర్మాచరణము చెయ్యాలనేటటువంటి ఉత్సాహము కలిగిన వాడు కనుక, నిరంతరము ధర్మానుష్ఠానము చేసేటటువంటి వాడు కనుక, అటువంటి వాడు ఇవాళ పట్టాభిషేకాన్ని పొందినప్పటికీ కూడా మనసులో ఒక అసంతృప్తితో బాధపడుతూ ఉన్నవాడు కనుక, ఆ అసంతృప్తి పోవాలి అంటే తగిన అధికారి దగ్గర దానికి సంబంధించినటువంటి వివరణ తెలుసుకోవలసిన అర్హత కలిగిన వాడు ధర్మరాజు గారు కనుక, ఆయన ప్రశ్న వేస్తే అది ఎప్పటికీ కూడా లోకమునకు మార్గదర్శనం చేస్తుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని తమ జీవితాల్ని చక్కగా ఫలవంతం చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుందన్న దూరదృష్టితో బహుశా ధర్మరాజు గారి చేత ప్రశ్నలు అడిగించారు. ఆయన కన్నా యోగ్యుడు లేడు అని. అంటే కొన్ని ఘట్టాలని పరిశీలనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరు పడితే వారు ఏ విషయం మీద పడితే ఆ విషయం మీద ప్రశ్న వేసే సాహసం చేయకూడదు అని అర్థమవుతుంది. కానీ భీష్ముడు సర్వశాస్త్రములు తెలిసిన్నవాడు, ధర్మరాజు గారు ధర్మమునందు అనురక్తి కలిగినవాడు. అందుకే చెప్పగలిగినవాడు ఉండడం ఎంత ముఖ్యమో, అడగడానికి అధికారం ఉన్నవాడు, అడగడానికి తగినటువంటి కుతూహలం ఉన్నవాడు ఉండడం కూడా అంతే అవసరం. అటువంటి వాళ్ళిద్దరూ కలుసుకుంటే దేశముతోటి కాలముతోటి సంబంధము లేకుండా విజ్ఞానము ఎలా ఆవిష్కృతమవుతుంది అన్నదానికి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారు మాట్లాడుకున్నటువంటి వైనం మనకి ఒక గొప్ప ఉదాహరణగా నిలబడుతుంది. అందుకే ఆయన ధర్మరాజు గారు ఆ రాజధర్మముల గురించి చెప్పమని భీష్మాచార్యుల వారిని అడిగినప్పుడు ఆయన మొట్టమొదట ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. నువ్వు రాజధర్మం గురించి అడిగావు ధర్మరాజా, నేను ఒక మాట చెప్తాను విను. ఇది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాజులు అని ప్రత్యేకంగా లేరు కదా, అందుకని అధికారులు లేదా మంత్రులు లేదా పరిపాలకులు, ప్రజలు ఎవరైనా సరే దాన్ని అన్వయం చేసుకుని జీవితాన్ని దిద్దుకోవడానికి నిరభ్యంతరంగా పనికొస్తుంది. వినుముద్యోగము రెంటియందు పరముర్వీనాథ, ఉద్యోగవంతునకున్ దైవము తొట్పడంగ ఫలసిద్ధుల్ సేకురున్, మనుషంబున ఒక్కొక్కెక్కడ సిద్ధిర తప్పిన వగల్ ఒందంగరానీక, అప్పని దైవోపహతంబుగా కనుట భూపాలార్హ వృత్తంబుగన్. అది ఒక ప్రధానమైనటువంటి విశేషంగా, అంటే ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నని ఆధారం చేసుకుని అందరూ తెలుసుకోవలసినటువంటి ఒక ప్రధానమైన విషయాన్ని భీష్ముడు ఆవిష్కరిస్తున్నాడు. భూపాలార్హ వృత్తం బగున్. భూపాలుడు అంటే భూమిని పరిపాలించేటటువంటి రాజు. రాజు యొక్క ఆచరణ యందు, రాజు యొక్క ప్రవర్తన యందు తప్పకుండా రెండు విషయములను గురించినటువంటి పూనిక ఉండాలి. వినుముద్యోగము రెంటి యందు పరముర్వీనాథ. ఎప్పుడూ కూడా మనం ఏదో ఒక కార్యాన్ని చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాం మనసులో. ఏవో లక్ష్యాలు ఉంటాయి. మనసంటేనే సంకల్ప వికల్ప సంఘాతం. నిద్రలేచిన దగ్గర నుంచి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పని మనం చేద్దాం, ఈ పని సాధించాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం. ఆ లక్ష్యాన్ని పెట్టుకుని సాధించడానికి మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాం. మనం అనుకున్నటువంటి సంకల్పం, మనం పెట్టుకున్న లక్ష్యం, మనం త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి సాధ్యమవుతుంది, ఫలవంతం అవుతుంది, ఒక్కొక్కసారి ఆ కార్యము సాధింపబడదు. అంటే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి అన్న విషయం అవగతమవుతోంది. కేవలం మన సంకల్పము వలన, మనం చేసినటువంటి ప్రయత్నము వలన కార్యము సాధింపబడుతుంది అనుకుంటే పొరపాటు. ఎందుకనంటే
సంకల్పం చేసిన వాళ్ళు, కష్టపడి ప్రయత్నించిన వాళ్ళు, కానీ ఫలితాన్ని రాబట్టుకోలేకపోయిన వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. అనుభవంలో తెలుస్తోంది. వాళ్ళు ఏం కష్టం తక్కువ పడిన వాళ్ళు కారు, సంకల్పంలో శుద్ధి లేని వాళ్ళు కారు, అయినా కార్యము సాధించలేకపోతున్నారు. అంటే మన ప్రయత్నమునకు ఇంకొకటి కూడా కలిసి రావలసి ఉంటుంది. అది మన కంటికి కనపడనటువంటిది, ఈ మాంసచక్షువునకు దొరకనిది. అది ఏది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం. భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కావాలి. మనుష్యుడు చెయ్యవలసినటువంటి సంకల్పాన్ని చేసి తదనుగుణంగా కష్టపడాలి. ఈ రెండూ కలిశాయనుకోండి, కార్యము సాధింపబడుతుంది. అంటే పురుష ప్రయత్నముతో పాటుగా భగవదనుగ్రహము కలిసి రావాలి అంటే అసలు భగవంతుడు అన్నవాడు ఒకడు ఉంటాడు అన్న విషయం మీద ఒక విశ్వాసం ఉండాలి. అది లేనినాడు ఇంకా భగవంతుని అనుగ్రహం కలిసి రావాలన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా నేనే సాధించగలను, ఈశ్వరుడు అన్నవాడి యొక్క ప్రమేయము లేదు అని అనుకుంటాం కదా. కాబట్టి ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన యొక్క అనుగ్రహం కూడా తోడైతే, దానికి నేను పరిశ్రమ కూడా చెయ్యగలిగితే, ఒక చిత్తశుద్ధి నా యందు ఉంటే, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పని చేస్తే, ఆ రెండూ కలిసిన నాడు దాని వలన ఆ కార్యము సాధింపబడుతుంది. మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం కలిసి రావాలి. ఇందులో మన ప్రయత్నం ప్రధానం. ఇది భీష్ముని యొక్క ప్రతిపాదన. అసలు మన ప్రయత్నం అన్నది ఉండాలి. మన ప్రయత్నం లేదనుకోండి, అది సిద్ధముగా ఉన్నా కూడా వెలికి వచ్చి ప్రయోజనముగా మనని వరించదు. అది అక్కడ ఉంది, కానీ మన ప్రయత్నం లేని నాడు మనకి దొరకదు. కాష్టాదగ్నిర్జాయతే మధ్యమానాత్. 2 కర్రలు తీసుకుని, ఎండు కర్రలు, ఒక కర్ర మీద ఒక కర్ర పెట్టి బాగా ఉరిపిడి చేశాను అనుకోండి, ఒకదాంతో ఒకటి రుద్దాను అనుకోండి, అందులోంచి అగ్ని పుడుతుంది. ఇప్పుడు అగ్ని ఎక్కడుంది? 2 కర్రల మధ్యలో ఉంది, కర్రలలో ఉంది. కానీ ఆ 2 కర్రలను ఒకదానితో ఒకటి రాపాడించడం అనేటటువంటి ప్రయత్నాన్ని, కర్మని, కార్యాన్ని నేను చెయ్యలేదనుకోండి, ఎలా వస్తుంది? అది పైకి రాదు. అసలు నా ప్రయత్నం ఉండాలి. 2 ఎండు కర్రలు తెచ్చి అక్కడ పెట్టి, ఇందులో అగ్ని ఉన్నదా లేదా? ఉన్నది. కనపడదే అంటే కనపడదు. అది బాగా ఉరిపిడికి గురైతే అందులోంచి మంట వస్తుంది. అగ్ని వస్తోందా లేదా? 2 కర్రలు రాపాడిస్తే అగ్ని వచ్చింది. అంటే ఉన్న అగ్ని బయటికి రావాలి అంటే అసలు నీకు లక్ష్యం ఉండాలి, నమ్మకం ఉండాలి, కార్యం ప్రారంభం చెయ్యాలి, నువ్వు శ్రమ పడడం మొదలుపెట్టాలి. నీ ప్రయత్నం చాలా ప్రధానం. నీ ప్రయత్నం లేకుండా అందులోంచి అగ్ని మాత్రం పైకి రాదు. కాబట్టి కాష్టాదగ్నిర్జాయతే మధ్యమానాత్ భూమిస్థోయం ఖన్యమానా దదాతి. నీరు భూమి లోపలే ఉంటుంది. భూమి లోపల ఉన్న నీరు నాకు దాహం వేస్తోంది పైకి రా అంటే వస్తుందా? నేను కష్టపడి నుయ్యి తవ్వాలి. నేను నుయ్యి తవ్వాననుకోండి, జలపడి భూమిలో ఉన్నటువంటి నీరు నాకు లభ్యమైంది, నా దాహం తీరింది. ఎప్పుడు? అసలు నేను పరిశ్రమ చేస్తే. నేను ఏ పరిశ్రమ చెయ్యకుండా ఈశ్వరా నువ్వు ఇందులో ఉన్న నీరు పైకి వచ్చేట్టు చెయ్యి అంటే వస్తుందా? ఎందుకు వస్తుంది? నా ప్రయత్నం చెయ్యాలి. ఉద్యోగం అంటే ప్రయత్నం. అసలు ఆ ప్రయత్నం అనేటటువంటిది అత్యంత అవసరము సుమా. ఇది భీష్ముడి యొక్క ప్రతిపాదన. ఆ ప్రయత్నం లేకుండా జీవితంలో కార్యాన్ని నువ్వు సాధించలేవు. సోత్సాహానాం నాస్త్య సాధ్యం నరాణం. అసలు ఉత్సాహంతో ఒక కార్యాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మనిషి 99.9 పాళ్ళు ఆ కార్యాన్ని సాధిస్తాడు. ఈశ్వరుడు కూడా మెచ్చుకుని ఆనుకూల్యతని అనుగ్రహిస్తాడు. మార్గారబ్ధా సర్వయత్నా ఫలంతి. అసలు ప్రయత్నం అంటూ చేయడం మొదలు పెడితే ఆ కార్యం అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే బెంగలేదు. భక్తి అన్న మాట అక్కడ కాపాడుతుంది. ఈ కార్యం అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు? ఈశ్వరుడు అన్నవాడు అనుగ్రహించలేదు. ఎందుకు అనుగ్రహించలేదు? నా మీద కోపం ఆయనకి ఎందుకు ఉంటుంది? ఆయన కారుణ్యమూర్తి, మరి ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు తెలియాలా? అది ఇప్పుడే అవసరమా? కొన్ని ఉంటాయి, వాటి ఫలితం ఇప్పుడే తెలియమంటే తెలుస్తుందా? నువ్వు ఒక కార్యాన్ని తలపెట్టినప్పటికీ కూడా, శ్రమ పడినప్పటికీ కూడా ఆ కార్యము జరగలేదు.
ఫలము కలగలేదు అంటే ఉత్సాహాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు. అది ఎందుకు జరగలేదు అంటే ఈశ్వరుడు దయ కలిగిన వాడు అయినప్పుడు ఏదో కారణం ఉంది, అది నీకు ఇవ్వలేదు. ఇది నీకు ఇస్తే నీకు రాబోయే కాలంలో ఓ ఇబ్బంది ఉంది, అది మనకి తెలియకపోవచ్చు, ఈశ్వరుడికి తెలియచ్చు, తెలుస్తుంది, ఆయన సర్వజ్ఞుడు గనక. కాబట్టి ఆ కార్యము జరగకపోతే బెంగ పెట్టుకోకుండా ఉండగలగాలి. అందుకే ప్రయత్నం అన్నది చాలా ప్రధానం. దానికి ఈశ్వరానుగ్రహం కలిసి వస్తే కార్యం జరుగుతుంది. ఒకవేళ ఈశ్వరానుగ్రహం కలిసి రాక అది జరగకపోతే బెంగ పెట్టుకోవద్దు. ఇందులో ఈశ్వరానుగ్రహం ఏదో ఉందని గుర్తించు, అది కరడు కట్టిన భక్తి. అంతేకాని పని జరిగితే ఈశ్వరుడు ఉన్నాడు, జరగకపోతే ఈశ్వరుడు లేడు అనడానికి కాదు భక్తి. జరగనప్పుడు కూడా ఏదో ఉంది, భగవంతుడు ఎందుకో నన్ను ఏదో అనుగ్రహం కోసం ఇది జరగకుండా చేశాడు, ఇది జరిగితే ఏమవునో అని ఆలోచించి ఈశ్వరుని యందు మరింత పూనిక కలిగిన వాడు ఎవరుంటాడో వాడు కార్యములు విడిచిపెట్టవలసిన అవసరం లేదు. నాకు అనుకూలమైన దాన్ని ఆయన ఇస్తాడు, అందుకని నేను ఇలా చేస్తూనే ఉంటాను, ఏది నాకు అనుకూలమో అది ఆయన అనుగ్రహిస్తాడు అని ముందుకు వెడుతూనే ఉంటాడు. కాబట్టి ప్రయత్నం మాత్రం చాలా ప్రధానం. కాబట్టి వినుముద్యోగము రెంటియందు పరముర్వీనాథ ఉద్యోగవంతునకు దైవము తోడ్పడంగా ఫలసిద్ధుల్ సేకురున్. ఎవరు ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలిసి వచ్చిన నాడు ఆ కార్యము పూర్తవుతుంది, సంతోషాన్ని పొందుతాడు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటాం. 6 లక్ష్ముల్ని చెప్తుంది వేదం. అందులో సిద్ధలక్ష్మి, మొట్టమొదటి లక్ష్మి ఎవరు అంటే సిద్ధలక్ష్మి. సిద్ధలక్ష్మి అంటే అమ్మయ్యా నేను అనుకున్న కార్యం పూర్తయిందండి, సిద్ధి పొందాను, ఇది అనుకున్నది అయింది అని సంతోషం పొందుతాడు. అది పొందాలి అంటే ఆవిడ అనుగ్రహం కూడా కలిసి రావాలి. ఆవిడ అనుగ్రహం కూడా కలిసి వస్తే నేను చేసిన ప్రయత్నము అనుగ్రహము కలిపి కార్యము జరిగిందన్న సంతోషాన్ని పొందుతాను. మానుషంబున కొక్కొక్కడ సిద్ధి తప్పిన వగల్ వందంగరానీక. ఒక్కొక్కసారి మనం ప్రయత్నం చేస్తాం, కార్యం జరగదు, ఏమో ఎందుకు ఈశ్వరుడు ఇవ్వలేదో, దీని వెనక ఏదో ప్రయోజనం ఉందన్నమాట అని ఉత్సాహాన్ని కోల్పోకుండా ముందుకెడుతూ ఉండాలి. మళ్ళీ ఇంకో కార్యాన్ని ప్రారంభం చేసి ముందుకెళ్ళాలి. లేదు అదే కార్యాన్ని వేరొక విధంగా మళ్ళీ ప్రారంభం చేసి ముందుకెళ్ళాలి. ఉత్సాహం కోల్పోయాడు అనుకోండి ఇక జీవితంలో సాధించలేడు. కాబట్టి ఆ పని దైవోపహతంబుగా కనుట భూపాలార్హ వృత్తంబగున్. ఇది జరగలేదు అంటే భగవంతుని యొక్క అనుగ్రహము వేరొక విధంగా ఉంది, ఇది జరగకపోవడం మంచిదనమాట. ఆయన నాకు ఏది చేసినా ఉపకారమని నమ్మితేనే భక్తి కదా, అప్పుడే ఉత్సాహం పోకుండా ఉండాలి. కాబట్టి అలా భూపాలుడు ముందుకు వెళ్ళాలి. ఆయనని చూసి ప్రజలందరూ కూడా ఉత్సాహంతో అలాగే కార్యాల వైపుకి వెళ్ళాలి. అంతేకాని ఏదో ఒకటి మొదలెట్టా ఒకటి సాధించలేకపోయామని నిరుత్సాహపడిపోతే దాని వలన ప్రయోజనం లేదు. అందుకే సుందరకాండలో సీతమ్మ హనుమ ఆ సీతమ్మ దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పినప్పుడు ఒక ప్రశ్న వేసింది. ఎంత గంభీరమైన ప్రశ్న వేసిందంటే హనుమతో మాట్లాడుతూ ఒక మాట అందావిడ. కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంది. రాముడు యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటానన్నాడు తండ్రి అడిగితే, కానీ జరగలేదు. అరణ్యవాసం అనుకోలేదు, అరణ్యవాసం వచ్చింది. భార్యతో తిరిగి వస్తాననుకున్నాడు, భార్యని రాక్షసుడు అపహరించాడు. అడవులు పట్టి ఏమీ లేకుండా అలా తిరుగుతున్నాడు, అంత కష్టంలో ఉన్నాడు. ఆ తర్వాత హనుమ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆవిడ అడిగిన ప్రశ్న ఏమడిగిందంటే కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. రాముడు ఇన్ని కష్టాలు వచ్చాయని ఇక ఏ ప్రయత్నం చెయ్యకుండా చతికిలబడిపోయాడా, భగవంతుణ్ణి నమ్మి నేనేం సాధించానని చెప్పి భగవంతుణ్ణి పక్కన పెట్టేసి తన ప్రయత్నం ఒకటే చేస్తున్నాడా? అలా కాకుండా ఈశ్వరానుగ్రహం కూడా కలిసి రావాలి, నా ప్రయత్నము నేను చేస్తూ ఉండాలి. రెండూ సమకూరిన నాడు అద్భుతమైన కీర్తిని పొందుతాను అని రెండిటినీ జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడా అని అడుగుతుంది.
ఇవి భీష్ముడు మహానుభావుడు, గొప్ప అనుభవశాలి, ధర్మాత్ముడు. అందుకే చూడండి, రాముడంతటి వాడికి కూడా ఈ విషయంలో కష్టం వచ్చింది. తెల్లవారితే యవరాజ్య పట్టాభిషేకం అనుకున్నాడు. భార్యతో కలిసి ఉపవాసం చేశాడు. రాత్రికి కైకమ్మ 2 వరాలు అడిగింది. తాను యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవడం కాదు కదా, అది విడిచిపెట్టి అరణ్యవాసం చేయడానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ లేని కోపం ఎవరికి వచ్చిందంటే లక్ష్మణస్వామికి వచ్చింది. 60,000 సంవత్సరాల వయసున్న తండ్రి తన ముద్దుల భార్య కైకమ్మ అడిగిందని ధర్మాత్ముడివి నిన్ను అరణ్యవాసానికి పంపించేస్తాడా అని గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. అన్నయ్య, ధర్మం తప్పినప్పుడు పెద్దవాళ్ళనైనా సరే విడిచిపెట్టక్కర్లేదు, కాబట్టి నువ్వు అనుజ్ఞయి దశరథుడి మీద యుద్ధం చేస్తానన్నాడు. రాముడు ఒక మాట అన్నాడు, అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారుద్ధం అనుదైవస్య కర్మతత్ అన్నాడు. ఒరే, నిన్న రాత్రి పిలిచి రామా నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను, ఇవాళ రాత్రి ఉపవాసం చేసి రేపు రా అని చెప్పిన వాడెవరు? తండ్రి. ఈ క్షణంలో కూడా నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలన్న కోరికతోనే ఉన్నవాడెవరు? తండ్రి. యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవాలన్న విషయంలో భిన్నాభిప్రాయం లేకుండా ఉన్నవాడినెవరు? నేను. ఇవ్వాలని తండ్రికుండి, పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇద్దరి ఎందు దోషం లేదు, ప్రజలందరికీ అదే అంగీకారయోగ్యమై ఉన్నది. వశిష్ఠాదులందరూ అంగీకరించారు. అయినా ఈ యవ్వరాజ్య పట్టాభిషేకం జరగకుండా ఆపదొచ్చింది. అంటే ఎవరడ్డొచ్చారనుకోవాలి? పైకి చూస్తే కైకమ్మ అని ఒక మనుష్య కాంత కనపడుతోంది. కాదురా, దీని వెనక ఉన్నది ఎవరు అంటే, ఇంత బలమైన ప్రయత్నం ఉన్నప్పటికీ, ఇంతమంది అంగీకరించినప్పటికీ ఇది జరగట్లేదు అంటే, ఈ కంటితో చూడడానికి వీలు కాని దైవము ఇది జరగకుండా చేస్తోంది. చేయడము క్రౌర్యము చేత కాదు, ఏదో ఉంది, ఏదో కార్యం ఉంది, ఏదో దానికి వెనకాతల లక్ష్యం ఉంది. పరమేశ్వరుడు ఎందుకు అలా చేస్తాడు? కాబట్టి అనుదైవస్య కర్మతత్. దేవుడు నాకు యవరాజ్యం రాకుండా చేశాడని చెప్పి తిరగబడితే వచ్చేదేమిటి? దైవం మీద తిరగబడి నువ్వు సాధించగలవా? అనుదైవస్య కర్మతత్. ఈశ్వరా, నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదో, ఏదో ఉంటుంది కారణం అని ఆ దైవం వెంటే నువ్వు వెళ్ళు. ఆయన ఏది ఇచ్చాడో దాన్ని ప్రసాదంగా స్వీకరించు, అది నీకు అభ్యున్నత అవుతుంది. నిజంగా అలా జరగలేదనుకోండి, అసలు అయోధ్యకాండతో అయిపోయిందిగా రామాయణం. పట్టాభిషేకం అయిపోతుంది రాముడికి, రాజ్యపరిపాలన చేసుకున్నాడు. ఎందుకు రామాయణం చెప్పుకోవడం? ఆయనకి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగకపోయినా ధర్మాన్ని మాత్రమే నమ్ముకొని అంతంత కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి, ధర్మాన్ని నమ్మి ప్రవర్తించి, ధర్మము ఈశ్వరుడు రెండు వేరుకో ఒకటే, ఆ ఈశ్వరానుగ్రహంతో మళ్ళీ వాళ్ళు ఊంచుకుని నిలబడ్డారు. కాబట్టే త్రేతాయుగం, ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చినా పుట్టిన ప్రతి బిడ్డకి పెరుగు అన్నం పెట్టేటప్పుడు అమ్మ రామకథ చెప్తోంది. అలా దేవుడు చేశాడు కాబట్టే, భగవంతుడు చేశాడు కాబట్టే రామచంద్రమూర్తి యొక్క కీర్తి ప్రకాశించడానికి కారణం వచ్చింది. ఇదే విరాటపురమంలో అర్జునుడు అంటాడు ధర్మరాజు గారి గురించి చెప్తూ, మహానుభావుడయ్యా, ధర్మరాజు అంటే ఏమనుకుంటున్నావో, ఆయన యవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబరాకు అంటాడు. ఆ ధర్మరాజు అనేటటువంటి వాడు ఎంత గొప్పవాడు అంటే, కష్టమే రాని సుఖమే రాని ఈశ్వర పాదములు విడిచిపెట్టాడు, ధర్మాన్ని అలా పట్టుకుంటాడు. అలా పట్టుకుని ఉంటాడు కాబట్టే ఆయన మనసులో ఎక్కడైనా వైక్లభ్యం వస్తే అంతమంది తల్లడిల్లి దాన్ని దిద్దే ప్రయత్నం చేశారు. అందుకే ఆ మనసు ఉండేటటువంటి తీరు గురించి రెండు భిన్న స్పర్శలు ఉంటాయని చెప్తారు. వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినంగా ఉంటుంది, మల్లెపువ్వు ఎంత సుకుమారంగా ఉంటుందో అంత సుకుమారంగా ఉంటుంది. రెండూ అన్వయం మనసుకి. ఆయన వజ్రతుల్యమైనటువంటి మనసు ఉన్నవాడు కాబట్టే ధర్మాన్ని అలా అనుష్ఠించాడు, అలా యుద్ధం చేశాడు, అలా పడగొట్టాడు. మల్లె పువ్వు లాంటి సౌకుమార్యం ఉన్నవాడు కాబట్టే కర్ణుడు చచ్చిపోయాడని ఏడిచ్చాడు. ఈ రెండు భిన్నమైన విషయాలు ఎవరి యందు ప్రవర్తిస్తాయో వాడు కీర్తివంతుడవుతాడు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.